నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఫలిస్తున్న శ్రీకాళహస్తి ఆలయ అధికారుల చర్యలు గణనీయంగా పెరుగుతున్న శ్రీకాళహస్తి ఆలయ ఆదాయం శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా కాలభైరవ స్వామివారి అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు అక్షయ తృతీయ రోజున తగ్గిన బంగారం కొనుగోలు ధర పెరగడమే కారణమంటున్న వ్యాపారులు రేపే పింఛన్ల పంపిణీ లబ్ధిదారుల ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేయాలని తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశం శ్రీకాళహస్తీశ్వరుని హుండీ ఆదాయం గణనీయంగా పెరిగింది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి ఆదేశాలతో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో భక్తుల సంఖ్యతో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది. శ్రీకాళహస్తి ఆలయ ఆదాయంలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చేపట్టిన చర్యలతో భక్తుల సంఖ్య పెరిగింది. తద్వారా హుండీ ఆదాయం కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా వస్తుంది. పెద్ద సంఖ్యలో భక్తులు హుండీల్లో కానుకలను సమర్పిస్తున్నారు. ఆలయ ఈవోడి బాపిరెడ్డి సూచనలతో డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి పర్యవేక్షణలో స్వామి అమ్మవార్ల హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. హుండీల్లో కరెన్సీ నోట్లు 1,87,91,587 రాగా నాణ్యంలో 7,71,542 వచ్చినట్లు ఆలయ అధికారులు వివరించారు. అలాగే విదేశీ కరెన్సీ కూడా 158 నోట్లు వచ్చింది. కాగా హుండీల్లో రాహుకేతు దోష నివారణ పూజలకు వాడిన వెండి నాగపడిగలు 702 కిలోల 100 గ్రాములు వచ్చినట్లు వివరించారు. ఈ రాబడి 33 రోజులకు సంబంధించినది. అయితే ఆదివారం అమావాస్య ఒకే ఒక రోజు వివిధ సేవా టికెట్ల విక్రయాల ద్వారా 1.02 కోట్లు వచ్చింది. శ్రీకాళహస్తి ఆలయంలో కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. స్వామివారిని అధిక మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి ఆలయంలో మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు. ఆలయంలోని కాలభైరవ మూల విరాట్ వద్ద స్వామివారికి విశేష అభిషేక పూజలు చేపట్టారు. మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళ వాయిద్య నీరాజనం సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకుని వెళ్లి ఆలయంలో కొలువు తీర్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో కూలీల ప్రయాణం ప్రమాదకరంగా సాగుతున్నాయి. శ్రీకాళహస్తి తిరుపతి మధ్య వాహనాలు అధికంగా ప్రమాదానికి గురవుతున్నాయి. ఈ ప్రమాదాలకు కారణం అతివేగం ఒకటైతే మరొకటి డ్రైవర్ల నిర్లక్ష్యం. నియోజకవర్గ పరిధిలో పరిశ్రమల కోసం, వ్యవసాయం కోసం, ఇటుక బట్టీల కోసం కూలీలు సాహసోపేతమైన ప్రయాణాలు చేస్తుంటారు. జరగరానిది జరిగితే పరిస్థితి ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు అధికారులు హడావిడి చేసి చేతులు దులుపుకోవడమే తప్ప ఇటువంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవడంలో వెనుకంజ ఉన్నారని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఎటువంటి ప్రమాదాలు జరగకముందే ముందస్తు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
శ్రీకాళహస్తి ప్రధాన గ్రంథాలయంలో చిన్నారులకు వేసవి విజ్ఞాన తరగతులు నిర్వహిస్తున్నారు. గ్రంథాలయంలో వివిధ రకాల పుస్తకాలు, కథలు, చిత్రలేఖనాలు వంటి నైపుణ్యం సంపాదించుకునే విధంగా శిక్షణ ఇస్తున్నారు. స్పోకెన్ ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ట్రిక్స్లను చిన్నారులకు నేర్పిస్తున్నారు. చిన్నారులను గ్రంథాలయాలకు పంపి వేసవి సెలవులలో పుస్తక పఠనంపై ఆసక్తి కల్పించి వారిలో సృజనాత్మక ఆలోచనలకు అవకాశం కల్పించే విధంగా ప్రతి తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని శ్రీకాళహస్తి గ్రంథాలయ అధికారి ఎన్ఎస్ లావణ్య కోరారు. గ్రంథాలయాల్లో చిన్నారులకు వేసవి విజ్ఞాన తరగతులను ఏప్రిల్ 28 నుంచి మే 6వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. శ్రీకాళహస్తి పిఆర్ అతిథి గృహం వద్ద ఉన్న ప్రధాన గ్రంథాలయ కార్యాలయంలో చిన్నారులకు సమ్మర్ క్లాసెస్ నిర్వహిస్తున్నారు. భాషా నిపుణులు, గ్రంథాలయ అధికారులు చిన్నారులకు వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. గ్రంథాలయాల్లో ఏముంటాయి, పుస్తక పఠనం వల్ల కలిగే లాభాలేమిటి వివరిస్తున్నారు. స్పోకెన్ ఇంగ్లీష్, తెలుగు భాషా కథలు, మ్యాథమెటిక్స్, ట్రిక్స్ వివరిస్తూ చిన్నారులు సృజనాత్మకమైన ఉత్తేజాన్ని కలిగిస్తున్నారు. చిత్రలేఖనంపై శిక్షణ ఇస్తున్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ చిన్నారులను గ్రంథాలయంకి పంపాలని శ్రీకాళహస్తి గ్రంథాలయ అధికారి ఎన్ఎస్ లావణ్య కోరారు. ఈ వేసవి తరగతుల్లో ఇంగ్లీష్ బోధన మహేశ్వరి, మ్యాథమెటిక్స్ గుణశేఖర్, తెలుగు కథలు ముని సుబ్బారెడ్డి, పద్యాలు షణ్ముగం నేర్పిస్తున్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని లైబ్రరీలో మనకు ఈ సమ్మర్ క్యాంప్ అనేది ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ వస్తుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనకు 28వ తేదీ నుంచి 6వ తేదీ వరకు మనకి ఈ సమ్మర్ క్యాంప్ ప్రతిరోజు 8 నుంచి 11 గంటల వరకు మార్నింగ్ టైం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల్ని ఈ లైబ్రరీకి తీసుకొని వచ్చి వారికి ఈ స్పోకెన్ ఇంగ్లీష్లో వివిధ రకాలైనటువంటి వాళ్ళకి స్పోకెన్ ఇంగ్లీషు, డ్రాయింగ్, తర్వాత క్రాఫ్ట్ కానీ, తర్వాత మ్యాథ్స్ కానీ, తర్వాత తెలుగు కథలు చదివించడము, బుక్స్ చదివించడము, ఇటువంటివన్నీ కూడా వాళ్ళకి మేము నేర్పిస్తాము. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లల్ని తీసుకొని వచ్చి మార్నింగ్ టైంలో వాళ్ళని ఇక్కడ ఈ లైబ్రరీకి వచ్చేటట్లు ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నారు. అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని పలువురు మహిళలు పసిడి కొనుగోళ్లు చేశారు. శ్రీకాళహస్తిలోని పలు బంగారు దుకాణాలు మహిళలతో కలకలలాడాయి. అక్షయ తృతీయ నాడు వీరు బంగారం కొనుగోలు చేయాలన్న సెంటిమెంట్తో ధరలు అధికంగా ఉన్నప్పటికీ మహిళలు బంగారం కొనుగోలుకు మొగ్గు చూపారు. గతంతో పోలిస్తే 50% వ్యాపారాలు జరుగుతున్నా మహిళలు బంగారం కొనుగోలుకు ముందుకు రావడం, వ్యాపారాలు జరగడం ఆనందంగా ఉందని బంగారు వ్యాపారస్తులు అంటున్నారు. అక్షయ తృతీయ రోజు గురువింద బంగారమైన కొంటే తమ గృహాల్లో శుభం జరుగుతుందని, లక్ష్మీ కటాక్షం లభిస్తుందన్న నమ్మకంతో పలువురు మహిళలు అక్షయ తృతీయ అయిన బంగారం కొనుగోళ్లకు మొగ్గు చూపారు. శ్రీకాళహస్తిలోని పలు బంగారు షాపుల్లో మహిళలతో కలకలలాడుతూ కనిపించాయి. మహిళలు తమ శక్తి కొద్దీ ఎంతో కొంత బంగారం కొనుగోలు చేయాలన్న ఆయా షాపుల్లో బంగారం కొనుగోలు చేస్తూ కనిపించారు. బంగారం షాపు యజమానులు ప్రస్తుతం బంగారం రేటు అధికంగా ఉన్నప్పటికీ తమ తమ పరిధిలో ప్రత్యేక ఆఫర్లతో మహిళలను ఆకర్షించడానికి లక్ష్మీ కాసులను బహుమతిగా ఇస్తూ ఆకట్టుకుంటున్నారు.
ఇక శ్రీకాళహస్తికి చెందిన బంగారు వ్యాపారస్తుడు జైన్ మాట్లాడుతూ ప్రస్తుతం బంగారం ధరలు అధికంగా ఉన్నప్పటికీ గత వారం రోజులుగా గ్రాముపై 700 వరకు తగ్గిందని, ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు బంగారం కొనుగోలు చేయడానికి ముందుకు రావడం హర్షణీయమని, వ్యాపారం బాగుందని అందరికీ లక్ష్మీ కటాక్షం అనుగ్రహించాలని కోరుకుంటున్నానన్నారు. మహిళలు అక్షయ తృతీయ రోజున కొంత బంగారం కొనుగోలు చేయడం, కొంత రేటు కూడా తగ్గడంపై ఆనందం వ్యక్తం చేశారు. అభిమానంతో మీరందరూ వచ్చారు. మీకోసము మేము 10 గ్రామ్ బంగారం మీద ఒక ఫ్రీ గోల్డ్ కాయిన్ కూడా ఇస్తున్నాము. ప్రతి ఒక్క అంగడి వాళ్ళు కస్టమర్లకి గిఫ్ట్స్ అన్ని ఇస్తున్నారు. అందరూ వచ్చి వ్యాపారాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా కోరుతున్నాం. మా వ్యాపారాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు పర్వాలేదు, అనుకున్న దానికన్నా బాగానే జరుగుతూ ఉండదు. తెల్లవారి నుంచి రష్ ఉంది. 500 రూపాయలు 700 రూపాయలు ఈ వారంలో తగ్గినాయి. దీనివల్ల అందరు కస్టమర్లు వస్తున్నారు, కొంటున్నారు. అందరికి వ్యాపారాలు బాగా జరగాలని కోరుకుంటున్నాం. 50% తగ్గింది, కానీ అప్పటికి బాగుంది, పర్వాలేదు. ఈ రేట్లో కూడా కస్టమర్ కొంటున్నారంటే మంచిదే. బంగారు మీద ఇన్వెస్ట్మెంట్ నష్టం లేదు. ఎప్పుడు కూడా పెరిగేదే బంగారు, ఎప్పటికీ తగ్గదు బంగారు. ఎంతవరకు అయితే గోల్డ్ ఇన్వెస్ట్ చేయండి, 24 క్యారెట్ బిస్కెట్లు కొనండి. ఇన్వెస్ట్మెంట్ కి మంచిది ఇది. ఎప్పుడు కూడా ఈ రోజు మంచి రోజు, అక్షయ తృతీయ. ఈ రోజు కొంటే ఇంకా బిజినెస్ బంగారు పెరుగుతుంది, ఇంట్లో అభివృద్ధి జరుగుతుంది, సమృద్ధి జరుగుతుంది అనేసి కొంటారు అందరూ. శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి శిక్షణ ఇస్తున్నారు. అందులో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని సరస్వతి శిశుబాయ్ మున్సిపల్ పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులకు హాజరై శిక్షణ పొందుతున్నారు. శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షలు తప్పిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం చేస్తూ ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. మే 19 నుంచి 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్న దృష్ట్యా 10వ తరగతి విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల టీచర్లచే ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. సప్లిమెంటరీ పరీక్షల్లో పాస్ అయి మళ్లీ యథావిధిగా ఇంటర్మీడియట్లో చేరే విధంగా విద్యార్థులకు తర్ఫీదిస్తున్నారు. ఇక 10 ఫెయిల్ అయ్యామన్న భావనలో విద్యార్థులు లేకుండా వారిని ప్రోత్సహిస్తూ ప్రత్యేక శిక్షణలతో తప్పిన సబ్జెక్టుల్లో సప్లిమెంటరీ పరీక్షల్లో పాస్ అయ్యే విధంగా శిక్షణ ఇస్తున్నామని శ్రీకాళహస్తి సరస్వతిబాయి మున్సిపల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బృందాదేవి తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షల్లో 10వ తరగతిలో ఉత్తీర్ణత అయితే యథావిధిగా రెగ్యులర్ స్టూడెంట్గా ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యే విధంగా శిక్షణ ఇవ్వాలని ఆదేశాలతో ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. శ్రీకాళహస్తిలోని సరస్వతిబాయి మున్సిపల్ ఉన్నత పాఠశాలతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తూ విద్యార్థి ఏ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారో ఆ సబ్జెక్టు టీచర్స్ వారికి శిక్షణ ఇస్తున్నారు. అధిక మంది విద్యార్థులు మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్టుల్లోని ఫెయిల్ కావడంతో ఆయా టీచర్లు బాధ్యత తీసుకుని విద్యార్థులను సప్లిమెంటరీ పరీక్షల్లో పాస్ అయ్యే విధంగా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. మనము 5 అలాగే పెట్టుకుంటాము. 0 0 క్యాన్సిల్ అయిపో 5 వస్తుంది 20 వస్తుంది 4 పాయింట్ 0 పెట్టుకుంటే 8 క్యాన్సిల్ 1 0 వస్తుంది. అంటే మంచిగా 550 మైనస్ తీసేస్తే 540 0.04.8 దానికి 10వ తరగతి పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 23వ తేదీన విడుదలయ్యాయి. అందులో ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రభుత్వ ఆదేశాల మేరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కోసము ఈ రోజు నుంచి గత 2 రోజులుగా పరీక్షల టైం టేబుల్ ప్రకారము ఫెయిల్ అయిన విద్యార్థులు హాజరయ్యి తరగతుల్లో మళ్ళీ వాళ్ళ సబ్జెక్ట్లో తర్ఫీదు పొంది
అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ 19వ తేదీ నుంచి జరిగేటువంటి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. ఈ కారణంగానే మా పాఠశాలలో కూడా 9 గంటల నుంచి 12 గంటల వరకు రోజువారీ సబ్జెక్టుల పరంగా ఫెయిల్ అయిన విద్యార్థులు వచ్చి మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకొని పాస్ అయ్యే విధంగా తయారవుతున్నారు. ఈ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో విద్యార్థులందరూ పాస్ అయిన తరువాత రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళే అవకాశం ప్రభుత్వం కల్పించబడింది. ఈ రకంగా చేయడం వల్ల సప్లిమెంటరీ అనే భావన నుంచి వారు తిరిగి మళ్ళీ కాలేజీకి వెళ్ళేటువంటి కార్యక్రమం జరుగుతోంది. మే 2న అమరావతి పునర్నిర్మాణం పనులను ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా నిర్వహించడంపై టీటీడీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డి మాట్లాడుతూ కేంద్ర సహకారంతో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన 11 నెలల్లోనే రాజధాని పునర్నిర్మాణానికి ఎన్నెలేని కృషి చేసి మే 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం హర్షించదగ్గ విషయమన్నారు. గత సైకో పరిపాలనలో రాజధాని 3 ముక్కల ఆటలా మార్చి రాక్షస ఆనందం పొందిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని, కూటమి ప్రభుత్వంలో కేంద్ర సహకారంతో నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణానికి నిధులు తీసుకొచ్చి దేశంలోనే గర్వించదగ్గ రాష్ట్ర రాజధానిగా నిర్మించడానికి కృషి చేస్తున్నారని అన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం సహాయం చర్యలు అందజేస్తుందని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయంతో రాష్ట్రం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు సంకల్పించే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి ఎన్నలేని కృషి చేస్తున్నారని, ఆయన చేస్తున్న కృషి భావి తరాలకు బంగారు బాట వేసేలా అమరావతి నిర్మాణం చేకూరుతుందని తెలియజేశారు. నిర్మాణ పనులను మరి ఎల్లుండు గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో మన చంద్రబాబు నాయుడు గారి కష్టంతో రేపు ప్రధానమంత్రి గారు ప్రారంభం చేయబోతా ఉన్నారు. మరి ఎంతో శుభపరిణామం. ఆంధ్రుల రాజధాని, అదేవిధంగా కళల రాజధాని, ప్రజా రాజధానిగా పిలువబడేటటువంటి అమరావతి రాజధాని మన కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం బంగారు బాటలేసే దాంట్లో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నారు. కూటమి ప్రభుత్వం, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు, ఆనాడు ఉమ్మడి రాష్ట్రం హైదరాబాద్ సైబరాబాద్ నిర్మాణాన్ని చేసినటువంటి ఒక దార్శనికుడైనటువంటి, అదేవిధంగా అమరావతి రూపశిల్పి, అదేవిధంగా నవ్యాంధ్ర నిర్మాత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి మోడీ గారి సహకారంతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సహకారంతో పెద్ద ఎత్తున పునర్నిర్మాణ పనులను ప్రారంభించడానికి సమాయత్తం కావడం మనమంతా కూడా హర్షించదగ్గ పరిణామం. 4-19 మధ్య పెద్ద ఎత్తున అమరావతి నిర్మాణాన్ని గావిస్తే మరి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతాంగం 33,000 రైతు కుటుంబాలు, 33,000 ఎకరాలని 29,000 రైతు కుటుంబాలు ఒక ల్యాండ్ పూలింగ్ మరి అనేది ప్రపంచ స్థాయిలో మరి భూ సమీకరణ విధానంతో 33,000 ఎకరాలను ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా ఇచ్చినటువంటి రైతులు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం, ఆ నమ్మకంతో 33,000 ఎకరాలని ఇస్తే మరి ఏ విధంగా జరిగిందో అక్కడ రైతాంగం అన్ని కులాలు ఉన్నారు. మరి విష ప్రచారాన్ని అప్పటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి నిండు శాసనసభలో మరి అమరావతి రాజధానికి ఒప్పుకొని నమ్మబలికే మరి అధికారంలోకి వచ్చిన వెంటనే విష ప్రచారాన్ని ప్రజల్లోకి పంపించి కులాల ముద్ర వేసి అమరావతి రాజధానిని 3 ముక్కలాట ఆడినటువంటి ఒక సైకో ముఖ్యమంత్రిగా చలామైనటువంటి వ్యక్తి, మరి అదేవిధంగా అమరావతిని ధ్వంసం చేసినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియప. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శ్రీలంక మాజీ రాష్ట్రపతి నందసేన గోటాబాయ్ రాజపక్షి, ఏపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్, తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్, క్రికెటర్లు ఆర్పీబీ కెప్టెన్ రంజిత్ పఠీధర్, శ్రీయాంక పాటిల్, జితేష్ శర్మ తదితరులు ఈరోజు ఉదయం మేనేజర్ విరామ సమయంలో వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ మర్యాదలు అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో తీర్థప్రసాదాలు అందజేశారు.
సార్ తీస్తే స్ట్రైట్ సార్ 1 సెకండ్ సార్ సార్ 1 సెకండ్ సార్ 1 సెకండ్ సార్ ఓకే ఓకే సార్ వీళ్ళు వదిలేదు సార్ వదిలేదు సార్ మీరు ముందరే సార్తో పాటు చేతులు తీసి ఏప్రిల్ నెలకు సంబంధించిన 2,61,230 మంది ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్దారులకు సుమారు 111.84 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లు మే నెల 2025 1వ తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దనే పంపిణీకి సర్వం సిద్ధం చేశారు. పింఛన్ల పంపిణీపై అధికారులకు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ దిశానిర్దేశం చేశారు. ఏప్రిల్ నెలకు సంబంధించిన 2,61,230 మంది ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్దారులకు సుమారు 111.84 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లు మే నెల 2025 1వ తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దనే పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఎస్ తెలిపారు. మే 1వ తారీఖున పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 6:30 నుంచి లబ్ధిదారుల ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ చేయాలని సచివాలయం సిబ్బందిని ఆదేశిస్తూ డిఎల్డీఓలను, ఎంపీడీఓలను, మున్సిపల్ కమిషనర్లను పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ అధికారులకు టెలికాన్ఫరెన్స్ వర్చువల్ విధానంలో మంగళవారం సూచిస్తూ మే 1వ తారీఖున గురువారం పంపిణీ చేయవలసిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల మొత్తాన్ని ఈ నెల ఏప్రిల్ 30 బుధవారం నాడే సంబంధిత అధికారులు డ్రా చేసి సేఫ్ కస్టడీలో ఉంచుకొని మే 1వ తారీఖున సిబ్బంది అందరికీ ఉదయం 6:30 నుంచి పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయుట కొరకు వారి పంపిణీ ప్రదేశాలకు చేరుకొని ఉదయం 6:30 యాప్ ఓపెన్ అయ్యాక పింఛన్దారులకు పింఛన్లు పంపిణీ చేపట్టాలని సూచించారు. మే 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ పింఛన్దారు ఇంటి నుంచి ఖచ్చితంగా 300 మీటర్ల పరిధి దాటితే పని చేయదని, పింఛన్దారుల ఇంటి వద్దనే పింఛన్ ఇవ్వాలని, ఏ కారణం చేతనైనా ఇంటి వద్ద ఇవ్వడం కుదరకపోతే తగిన కారణాలను యాప్ నందు నమోదు చేయవలెనని తెలియజేశారు. పింఛన్దారులకు ముందుగా నమస్కారం పెట్టి గౌరవంగా చిరునవ్వుతో పింఛన్ పంపిణీ చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఏప్రిల్ నెలకు సంబంధించి 2,61,230 మంది పింఛన్దారులకు సుమారు 111.84 కోట్ల రూపాయలు పంపిణీ చేయనున్నామని, గురువారం ఆది రోజు 100% పింఛన్ల పంపిణీ చేయాలని, దానికి అనుగుణంగా ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లు పింఛన్ పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడ కూడా ఏ ఒక్క పొరపాటు జరగకుండా పింఛన్లు పంపిణీ జరగాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే గత నెలలో ఏదైనా కారణంతో పింఛన్ తీసుకుని వారికి ఈ నెల పింఛన్ మొత్తంతో కలిపి పంపిణీ చేయాలని అన్నారు. కావున ఈ సమాచారం అందరికీ తెలియజేయాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారులను, మున్సిపల్ కమిషనర్లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పింఛన్దారులకు అందరికీ ఐవీఆర్ఎస్ విధానంపై వ్యక్తిగతంగా తెలియజేయాలని చెప్పారు. గృహ నిర్మాణాలకు సంబంధించి జిల్లాలో యాక్టివ్ బెనిఫిషియర్లను గుర్తించి వారిచే గృహ నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓలు, హౌసింగ్ అధికారులను చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో గృహ నిర్మాణ పురోగతిపై ఎంపీడీఓలు, హౌసింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. గృహ నిర్మాణాలకు సంబంధించి జిల్లాలో యాక్టివ్ బెనిఫిషియర్లను గుర్తించి వారిచే గృహ నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓలు, హౌసింగ్ అధికారులను చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో గృహ నిర్మాణ పురోగతిపై ఎంపీడీఓలు, హౌసింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గృహ నిర్మాణాల పట్ల సరైన యాక్టివ్ బెనిఫిషియర్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి గుర్తించాలని, లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ, రుణాల మంజూరుపై అవగాహన కల్పించి త్వరితగతిన గృహ నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమన్వయం చేసుకుని గృహ నిర్మాణాల పురోగతిని సమీక్షించుకోవాలని ఆదేశించారు. గృహ నిర్మాణం కొరకు నరేగా నుంచి నిధులను మంజూరు చేస్తున్నామన్నారు.
జిల్లాకు మొత్తం 77,366 గృహాలు మంజూరు కాగా ఇందులో 50,245 గృహాలు పూర్తి కాగా 8,625 గృహాలు పునాది స్థాయిలో 4,535 గృహాలు రూఫ్ లెవెల్లో ఉన్నాయన్నారు. నిర్మాణాలు పూర్తయిన గృహాలకు సంబంధించి FTOలు జనరేట్ చేయాలని సూచించారు. FTO జనరేట్ చేసిన బిల్లుల చెల్లింపు త్వరితగతిన జరుగుతున్నదని తెలిపారు. ఇక 10,760 లబ్ధిదారులకు 15.09 కోట్ల బిల్లులు చెల్లింపు జరిగిందన్నారు. ఈ సమావేశంలో హౌసింగ్ PD గోపాల్ నాయక్, హౌసింగ్ DEAలు తదితరులు పాల్గొన్నారు. రైతులకు లాభసాటి వ్యవసాయానికి అవసరమైన డిజిటల్ టెక్నాలజీపై అవగాహన కోసం వినూత్నంగా చిత్తూరు జిల్లాలో స్కిల్ ఆఫ్ చిత్తూరు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వివరాలు వెల్లడించారు. చిత్తూరు జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ ద్వారా స్కిల్ అప్ చిత్తూరు డిజిటల్ ట్రైనింగ్ కు సంబంధించి 2వ విడత శిక్షణ కార్యక్రమంను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల లాభసాటి వ్యవసాయం దిశగా అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించేందుకు స్కిల్ యాప్ చిత్తూరు డిజిటల్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని మొదటి విడత కార్యక్రమాన్ని మార్చి 7 నుంచి 14 వరకు 344 మంది రైతులకు మరియు RSK ఇన్ఛార్జీలకు 8 మంది మాస్టర్ ట్రైనర్లచే శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. మే 2వ తేదీ నుంచి 21వ తేదీ వరకు 2వ విడత శిక్షణ కార్యక్రమాలకు 75 మంది మాస్టర్ ట్రైనర్లను గుర్తించడం జరిగిందన్నారు. అయితే 502 రైతు సేవా కేంద్రాలలో ప్రతి రైతు సేవా కేంద్రంలో 30 మంది రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించేందుకు ప్రణాళికను సిద్ధం చేయడం జరిగిందన్నారు. తద్వారా 2వ విడతలో 15,060 మంది రైతులకు సాంకేతిక శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతులు ఈ శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని లాభసాటి వ్యవసాయం దిశగా కృషి చేయాలని, మొదటి విడత డిజిటల్ ట్రైనింగ్లో మాస్టర్ ట్రైనర్లుగా పనిచేసిన 8 మందికి జిల్లా కలెక్టర్ వారి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాటిల్, జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, ఇతర రైతు సేవా కేంద్రం ఇన్ఛార్జీలు, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు. V2 న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఫలిస్తున్న శ్రీకాళహస్తి ఆలయ అధికారుల చర్యలు, గణనీయంగా పెరుగుతున్న శ్రీకాళహస్తి ఆలయ ఆదాయం. శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా కాలభైరవ స్వామివారి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. అక్షయ తృతీయ రోజున తగ్గిన బంగారం కొనుగోలు, ధర పెరగడమే కారణమంటున్న వ్యాపారులు. రేపే పింఛన్ల పంపిణీ, లబ్ధిదారుల ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేయాలని తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశం. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.